చాలామంది ఎలక్ట్రిక్ బైక్స్ కొంటున్నారు. సర్వీసింగ్ సెంటర్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈవీ దిక్కువాళ్ళు ఉప్పల్లో ఈవీ హబ్ స్టార్ట్ చేశారు. మీ దగ్గర హీరో ఎలక్ట్రిక్ కానీ, ఏథర్ కానీ, ఒకినోవా కానీ, ప్యూరివి కానీ ఎనీ బ్రాండ్ వెహికల్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి అండ్ సర్వీసింగ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం ఈవీ దిక్కు టీంతో మాట్లాడి సర్వీసింగ్ సెంటర్లో ఏ బైక్స్ సర్వీసింగ్ చేస్తారో, వాటి ప్రైస్ ఎలా ఉంటాయి, వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు సర్వీసింగ్ చేయాలంటే ఏ బైక్ సర్వీస్ చేస్తారు మీరు? ఇయో ఏ బైక్ అనేది లేదు, అది ఎలక్ట్రికల్ బైక్ అయితే చాలు. ఎనీ బ్రాండ్. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెల్లింగ్ కంపెనీ, మనది కాదు కదా, ఈవీ దేకో బండి కాదు కదా, డైనమో కాదు కదా, బెల్లింగ్. ఇది ఆంపియర్, మ్యాగ్నెస్, ఇది బౌన్స్ టాప్, బౌన్స్ కంపెనీ వాళ్ళది ఉంది, ఈవీట్రిక్ ఉంది. సో అట్లాంటివి ఏం లేదు మా దగ్గర. ప్యూరివి చాలా వెహికల్స్ వచ్చినాయి మాకు, చాలా బ్రాండ్స్. అంటే ఎనీ బ్రాండ్ వెహికల్ మీరు సర్వీస్ చేస్తారు. ఈవెన్ ఓలా కూడా మేము మళ్ళీ నేను మీ ఒక చిన్న లాస్ట్ టైం వీడియోలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఓలా ఏతర్ జనరల్ సర్వీస్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించిన డిస్క్ ప్యాడ్స్ ఏదైతే మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయో వాటికి మనం చేస్తూ ఉన్నాం. కానీ కొన్ని బెల్ట్స్ కానీ, వారంటీస్ కానీ, దాని ఫైబర్ పార్ట్స్కి ఇంకా మార్కెట్లోకి రాలేదు. కానీ మన జనరల్ సర్వీస్ మాత్రం ఇక్కడ హ్యాపీగా వచ్చి సర్వీస్ చేయించుకోవచ్చు మోహన్. ఓకే, మరి స్పేర్ పార్ట్స్ కావాలంటే ఏ బ్రాండ్స్ ఉన్నాయి? ఇక స్పేర్ పార్ట్స్ గురించి అయితే నీకు తెలుసు కదా, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని లేదు. ఓలా టాప్ మోస్ట్, అంటే ఈ ఓలా ఏతర్ ఇట్లాంటివి ఇంకా మా చేతి వరకు రాలేదు. దేవుడి దేవాలు అవి తొందరగా మార్కెట్కి వస్తే అవి కూడా మేము తీసుకొని కస్టమర్కి సర్వీస్ చేయడానికి, ఎందుకంటే ఇంత పెద్ద సర్వీస్ సెంటర్ పెట్టిందే సర్వీస్ చేయడానికి. అండ్ నేను పూర్తి కాన్ఫిడెన్స్గా ఉన్నా మోహన్, సర్వీస్ ఇద్దాము. అండ్ సర్వీస్ సెంటర్స్ కూడా ఫ్రాంచైజీస్ ఇస్తూ ఉన్నా. ఎవరైనా ఫ్రాంచైజీ పెట్టుకునే వాళ్ళు ఉంటే, ఇప్పుడు యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు, ఎక్కడనో డబ్బులు పెట్టి లాస్ అవుతా ఉన్నారు. జస్ట్ ఒక 10 lakhs మన ఈవీ దగ్గరకు వస్తే 10 lakhsలోనే ఒక సర్వీస్ సెంటర్ ఓపెన్ చేసి ఇస్తాం అన్నమాట. దానివల్ల ఈవీ రేపు అంతా నెక్స్ట్ ఫ్యూచర్ 2030 2050 ఈవీ ఇండస్ట్రీ అనేది గ్రోయింగ్ ఇండస్ట్రీ. సర్వీస్ సెంటర్ ఇప్పుడైతే ఎవరైతే సర్వీస్లోకి వస్తారో వాళ్ళకి లాంగ్ సస్టైనబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సపోజ్ ఈ వెహికల్ బౌన్స్ ఇన్ఫినిటీ, సో ఇలాంటి వెహికల్ మన సర్వీసింగ్ ఇవ్వాలి. బౌన్స్ 100% మనం చేస్తాం. ఎంత ఛార్జ్ చేస్తాం మరి? జనరల్ సర్వీస్ 250. ఓకే, అంతే. ఇప్పుడు బౌన్స్కి సంబంధించిన మోటారు, కంట్రోలరు, వైరింగ్ హార్నెస్, ఫైబర్ పార్ట్స్ అన్నీ. ఎందుకంటే మనకు గుడ్ టు సే, ఇది అసలు యాక్చువల్గా నాకు హ్యాపీనెస్ ఫీలింగ్ ఏంటంటే బౌన్స్ కంపెనీ ఈవీ దేకోతో అఫీషియల్ సర్వీస్ అగ్రిమెంట్ చేయించుకుంది. మాకు 5000 వెహికల్స్ సర్వీస్కి ఇచ్చినాయి. ఇప్పుడు మాకు 5000 వెహికల్స్ బౌన్స్ కంపెనీకి సంబంధించిన ప్రతి వెహికల్ ఈవీ దేకోలోనే అవుతుంది ఏపీ తెలంగాణలో. ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు అనౌన్స్ దిస్. రేపు ఇంకో కంపెనీ కూడా రేపు అగ్రిమెంట్ అవుతుంది, వాళ్ళవి కూడా 3000 వెహికల్స్ మనకే ఇచ్చారు సార్. నేను చెప్తాను, అది రేపు అగ్రిమెంట్ ఉంది. సో మీ దగ్గర ఎనీ బ్రాండ్ వెహికల్ ఉన్నా వీళ్ళ దగ్గర వీళ్ళు సర్వీసింగ్ కానీ అండ్ స్పేర్ పార్ట్స్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉన్నాయి. హీరో ఎలక్ట్రిక్ కానీ, ఒకినోవా కానీ, ప్యూరివి కానీ, ఎనీ బ్రాండ్ కదా సార్? ఎనీ బ్రాండ్. కానీ కొన్ని ఓలా ఏతర్ మాత్రం మా దగ్గర లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. జనరల్ సర్వీస్ చేస్తాము, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్గా ఏంటంటే కస్టమర్స్కి సర్వీస్ సెంటర్తో పాటు మోహన్ మనం ఒక కస్టమర్ లాంచ్ కూడా పెట్టాము. మీరు ఎందుకంటే కస్టమర్స్ వస్తే వెహికల్ తీసుకొని మీరు చాయ్కి వెళ్ళండి, టిఫిన్కి వెళ్ళండి అంటూ ఉంటారు కదా, మనం అట్లాంటివి కాకుండా అవన్నీ ఇక్కడే అరేంజ్మెంట్ చేసి మనం ఒక లాంచ్ కూడా పెట్టినాం అన్నమాట. ఇది కస్టమర్ లాంచ్ అంటే అక్కడ వెహికల్ ఇచ్చి కస్టమర్ హ్యాపీగా కూర్చుంటే పని అయిపోతుంది అనమాట. అండ్ ఇందులో ఒక మినీ స్టోర్ కూడా పెట్టాము, అంటే కస్టమర్ కూర్చున్నప్పుడు మా వెహికల్స్ కూడా అంటే అవైలబుల్ ఉన్నాయి, అంటే పర్చేజ్ చేసుకోవాలంటే సర్వీస్ సెంటర్లో కూడా మీరు వెహికల్స్ బుకింగ్ చేసుకోవచ్చు, వెహికల్స్ కొనుక్కోవచ్చు. ఏంటంటే ఇది మిషన్ అనమాట, అంటే ఎయిర్ మిషన్. వాషింగ్ తర్వాత ఎయిరింగ్ అవుతుంది, లేకపోతే కంట్రోలర్ అంతా డస్ట్ పోతుంది కదా, డస్ట్ అంతా క్లీన్ చేస్తుంది అనమాట. ఇది గ్రాఫిన్ ఛార్జ్ అంటే ఇప్పుడు మనకు గ్రాఫిన్ బ్యాటరీస్ వస్తున్నాయి కదా, గ్రాఫిన్ బ్యాటరీస్ ఎప్పుడైతే వోల్టేజ్ డౌన్ అవుతుంటుందో మనం కంప్లీట్ డిశ్చార్జ్ చేసి ఛార్జ్ చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అది ఛార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. రిపేర్ అవ్వదు, బట్ ఎప్పుడైతే లో అవుతుందో బ్యాటరీ, వోల్టేజ్ డ్రాప్ అవుతుందో మళ్ళీ ఛార్జ్ చేసి డిశ్చార్జ్ చేసి ఛార్జ్ చేసినప్పుడు మళ్ళీ వోల్టేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే బిఫోర్ అంటే వారంటీకి పంపించే ముందే ఇక్కడ ఒక జనరల్ చెక్ అవుతుంది అనమాట. అంటే బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది తెలిసిపోతుంది. ఇంకోటి లిథియం ఉంది, అది మన గుంటూరు సార్కి ఇచ్చాము, అక్కడ టెస్టింగ్కి వెళ్ళింది, వస్తుంది. ఇంకో లిథియం ఉంటే అది కూడా చూపించాము. ఇదంతా మన స్పేర్ పార్ట్స్. స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, చూద్దామండి. ఇదంతా సో ఏ బ్రాండ్స్ ఉంటాయి? అన్ని బ్రాండ్ టోటల్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి మోహన్. ఈ బ్రాండ్ ఆ బ్రాండ్. ఇవి ఓలా డిస్క్ ప్యాడ్స్, ఇవి ఓలాకి సంబంధించిన డిస్క్ ప్యాడ్స్. ఇవన్నీ రిమ్స్, ఇవి మీరు చూడొచ్చు, ఓలా డిస్క్ ప్యాడ్స్ అనమాట. ఇవి రిమ్స్, ఏంటిది రిమ్లు. అంటే ఏ బ్రాండ్? ఎన్ని బ్రాండ్? 10 inches టైర్, బ్రాండ్ తో సంబంధం లేదు. ఇవి
ఇదే ఎంత ఉంటుంది, ఒక 1200 రూపీస్ ఉంటుంది అంతేనే. అంతే. సో మనతో పాటు టెక్నీషియన్ ఉన్నారు, అతను అడిగి ఎలక్ట్రిక్ వెహికల్లో ఎలాంటి ఇష్యూలు వస్తుంటాయి అంటే సర్వీసింగ్కి ఎంత ఛార్జ్ చేస్తే తెలుసుకుందాం. హాయ్ బ్రో. మీ పేరు? అనిల్. ఓకే. సో మామూలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎలాంటి ఇష్యూలు వస్తుంటాయి? మామూలు ఎలక్ట్రానిక్ వెహికల్స్లో అయితే ఏమంత ఇష్యూ అయితే రావు. వెనక మోటార్ ఉంది కదా, ఈ మోటార్లో బ్రేక్ ప్యాడ్స్, ఈ బ్రేక్ కేబుల్స్, నార్మల్గా ఇవి సెన్సార్లు కొంచెం పట్టేసుకుంటాను. నార్మల్ ఇష్యూ, అంతకంటే ఎక్కువ అయితే ఏమంత ఇష్యూ అయితే ఏమైతే రాదు ఎక్కువ శాతం అయితే. ఇప్పుడు మామూలుగా మీరు జనరల్ సర్వీసింగ్ చేస్తారు కదా ఎలక్ట్రిక్ వెహికల్స్? చేస్తాం, చాలా వెహికల్స్ అని. అంటే ఏం చేస్తారు జనరల్ సర్వీస్ అంటే? జనరల్ సర్వీస్ అంటే ఇప్పుడు ఇది బౌన్సింగ్ వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ వచ్చేసి దీనికి డిస్క్ ప్యాడ్స్ ఉన్నాయి, ఓకే, దీనికి డ్రమ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఈ డిస్క్ ప్యాడ్స్ పోతే డిస్క్ ప్యాడ్ తీసేసి డిస్క్ ప్యాడ్ వేస్తాము యాక్చువల్లీ ఏదో ఒకటి. ఇంకోటి ఏదైతే ఈ మోటార్ ఉంది కదా, ఈ మోటార్ మనం తిరగంగా అయితే దీని లోపల రస్ట్ మొత్తం ఫిల్ అవుతా ఉంటుంది. ఓకే. ఈ మోటార్ ఈ స్క్రూస్ మొత్తం ఇప్పేసి రస్ట్ పై కొట్టేసి మొత్తం క్లీన్ చేసేసి ఎక్కిస్తాము. ఇంకోటి ఏంటంటే సేమ్ ఫ్రంట్ వీల్ కూడా అలాగే వేస్తాము. ఇంకోటి బ్యాటరీ హెల్త్, దాని కండిషన్ ఎలా ఉంది, బండి షార్ట్ సర్క్యూట్ అవుతుందా, వైరింగ్ బాగానే ఉందా, సైడ్ ఇండికేటర్స్ బటన్స్ వస్తున్నాయో చూసి కస్టమర్ దాన్ని ఒకదాము వెహికల్ మొత్తం చేశాక కస్టమర్ ఒకదాము స్పీడ్ బ్యాక్ ఇస్తాం. అంటే ఒక 2 కిలోమీటర్స్ దాకా కస్టమర్, మా పర్సన్స్ నాతో పాటు ఉన్నారు కదా, నా కొలీగ్స్ వీళ్ళందరూ కలిసి కస్టమర్కు రైడ్కి ఇక్కడ డ్రైవ్ చేస్తాడు, మేము ఎన్నుకుంటాము. ఇప్పుడు మన ముందు బౌన్స్ ఇన్ఫినిటీ ఉంది, ఇది జనరల్ సర్వీసింగ్ ఇవ్వాలంటే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? ఇది 350. 350. ఇంకా స్పేర్ పార్ట్స్ పోయింటే దాని ఛార్జెస్ ఉంటాయి. స్పేర్స్తో పోతే ఇంకా స్పేర్ పార్ట్కి అమౌంట్ కట్టేసుకొని వేయించుకుంటే అయిపోతుంది, అంతే ఏముండదు. అంతే. వెహికల్ మాత్రం 350. ఏమో కాస్ట్ పడితే పార్ట్స్ కానీ వేయించుకుంటే దానికి పార్ట్కు అమౌంట్ కట్టాలి. సర్వీసింగ్ మాత్రమే 350 పడుతుంది. సూపర్. నెక్స్ట్ ఈ వెహికల్ ఇది వచ్చేసి మ్యాగ్నెస్ 6 ఆంపియర్ మ్యాగ్నెస్. గ్రీవ్స్ కాటన్ వాళ్ళది. ఈ వెహికల్ కూడా ఉంటుంది. దీనికి 10 ఇంచెస్ టైర్, టెలిస్కోప్ షాక్ అబ్జర్స్ ఉంటుంది. ఇది సేమ్ సర్వీసింగ్ ఉంటుంది. ఒక్కొక్క మోడల్ ఇది 650 అవుతుంది. 650 రూపీస్. ఇది హెవీ కాస్ట్ వెహికల్, కొంచెం 650 అవుతుంది. సేమ్ ఇక్కడ దీనికి కూడా ఇక్కడ చిన్న ఒకటి 3 మీటర్ మీటర్ ఉంటుంది. జంక్షన్ బాక్స్ ఉంటుంది. బాక్స్లో కొంచెం రెస్ట్ కూడా పడుతుంది, దాన్ని కూడా చేస్తాం. దీనికి డిస్క్ ఉన్నాయి కదా, దీనికి డ్రమ్ ప్యాడ్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఉంది కదా ఈ వెహికల్, ఏమిది బెల్లింగ్ ఔరా ఉంది కదా, సో ఈ వెహికల్ సర్వీసింగ్ ఇస్తే ఎంత ఛార్జ్ చేస్తారు? ఇది 250 రూపీస్ అయితే. అంతే, 250 అయితే. ఓకే. మామూలు జనరల్ సర్వీసింగ్ ఏం కవర్ అయితే? జనరల్ కవర్సింగ్ వాషింగ్, బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్, హార్న్, హెడ్ లైట్, టైల్ లైట్, అంటే వర్క్ చేస్తారా చెక్ చేస్తాం మీరు? సైడ్ బజార్, సీట్ పడుతున్నా పడట్లేదా, బండి ఏమన్నా ముంగట షాక్ అబ్జర్స్ బెండ్ అయినాయా చెక్ చేస్తారు, అంతే. వీల్ ఏమన్నా బెండింగ్ ఉందా, మోటార్ అని బెండింగ్ ఉందా, పికప్ నడుస్తుందా, నడవట్లేదా, టైర్లో గాలి ఎంత ఉంది, బండి వాషింగ్ అయిపోయినాక గ్రీసింగ్ పెట్టి హైలింగ్ కొట్టేసి ఇచ్చేస్తాం. వెహికల్ కస్టమర్ ఓకే అంటేనే మన ప్రాబ్లం సాల్వ్ అయితే ఇచ్చేస్తాం. మళ్ళీ లేకపోతే మన ప్రాబ్లం సాల్వ్ చేసినాక అప్పటిదాకా ఇచ్చేస్తాం. మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇది చెప్పాలి కూడా, ఎందుకంటే కస్టమర్లు ఆలోచించాలి. ఇది నువ్వు ఎడిట్ కూడా చేయొద్దు. ఒక కస్టమర్ వచ్చింది, ఇదంతా బ్రేక్ చేసుకొని వచ్చింది, ఈ పార్ట్ అంతా బ్రేక్ చేసుకొని వచ్చింది, ఇది బ్రేక్ అవ్వదు అంటే ఏదో వెనకాల జరిగింది 1 మంత్ తర్వాత. మేము ఏం చేసినాం, ఈ దీంతో పాటు ఫైబర్ పార్ట్స్ కూడా వెనక మొత్తం చేంజ్ చేసి కొత్తది వేసి ఇచ్చినాం. ఆయన వీళ్ళు తప్పుడు వెహికల్స్ అమ్ముతున్నారు, ఇది ఈ సెగ్మెంట్ 60,000 సెగ్మెంట్. మనము 3 years నుంచి లాంగ్ సస్టైనబిలిటీ ఉన్నామంటే తప్పు చేస్తలేం కాబట్టి కదా. ఇంట్లో కూడా 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టా సర్వీస్ సెంటర్లో. అంటే బండ్లు అమ్మి పారిపోవడానికి. ఇప్పుడు నువ్వు ఉప్పల్లో 12 షోరూమ్లు ఉన్నాయి, ఇలా ఉప్పల్లో ఒక్కటే ఉన్నది. ఎందుకు? ఫస్ట్ నుంచి కూడా మనము క్వాలిటీని నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఆగినాం. ఇలా ఇంత పెద్ద సర్వీస్ సెంటర్ ఓపెన్ చేసినా కానీ ఇది చెప్పాలి, ఇది నా మనసులో బాధ. ఇప్పుడు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, రాంగ్ కామెంట్ చేస్తూ ఉన్నారు. రాంగ్ కామెంట్ చేయొద్దు. చూశారు కదండి, మనం ఈవీ దగ్గరలో స్పేర్ పార్ట్స్ గురించి అండ్ సర్వీసింగ్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన సంతోష్ రెడ్డి గారు. సర్వీస్ కానీ అండ్ స్పేర్ పార్ట్స్ అవసరమైతే ఇక్కడ విజిట్ అవ్వచ్చు. ఉప్పల్లో ఉంటుంది షోరూమ్. ఈ హబ్లో ఏంటంటే మీకు మీ దగ్గర ఎనీ బ్రాండ్ వెహికల్ ఉన్నా వీళ్ళు సర్వీస్ చేస్తారు. మీ దగ్గర హీరో ఎలక్ట్రిక్ కానీ, ఏథర్ కానీ, ఒకినోవా కానీ, ప్యూరివి కానీ, ఎనీ బ్రాండ్ వెహికల్ సో జనరల్ సర్వీసింగ్ చేస్తారు. అలాగే స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.